ఎలా ఉంది మేడం? మూవీ సూపర్ డూపర్ హిట్. చాలా లాగ్ ఉంది అంటున్నారు. అంటే కొంచెం అక్కడక్కడ ఏం లేదు, లాగ్ అయితే ఏం లేదు. జస్ట్ ఒక 2-3 సీన్స్ కొంచెం అంటే మరీ చిన్న పిల్లలు వస్తే ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. అదర్ దాన్ దట్ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ విశ్వక్ సేన్ ఎనర్జీ లెవెల్స్ బాబోయ్, జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చారు నాకు సినిమా చూసినంతసేపు. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కు ఇంకో జూనియర్ వచ్చేసారు అనిపించారు, అంత బాగుంది. అండ్ ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు డిస్ట్రక్షన్ క్యారెక్టర్ నచ్చిందా? లైలా క్యారెక్టర్ నచ్చిందా? లైలా క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. విశ్వక్ సేన్ నాకు ఎప్పుడూ ఇష్టమే, కాకపోతే ఆయన ఎప్పుడు చూస్తాం కాబట్టి ఫస్ట్ హాఫ్ లో ఆయనే కనిపించారు కాబట్టి పెద్ద ఇదేం అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిన్ కంటే నాకు లైలా క్యారెక్టరే బాగుంది. హీరోయిన్ ఏదో పక్కన సైడ్ క్యారెక్టర్ లాగా. అందంగా ఉందా ఇందులో? లైలా మాకంటే ఏంటి అందరికంటే అందంగా ఉంది. అమ్మాయిలు బయటకు వచ్చేటప్పుడు జెలస్ ఫీల్ అవుతారు, అబ్బాయిలేమో అయ్యో తిను లైలా కాదు అన్న విషయంతో హార్ట్ బ్రేక్ అయిపోయి కొంచెం బాధతో బయటకు వస్తారు. అమ్మాయి అయి ఉంటే బాగుండని. ఒకవేళ మీరు Feb 14 వ్యాలంటైన్స్ డేకి అమ్మాయిలతో వాడు కనుక సినిమాకి వస్తే పక్కన అమ్మాయిని మర్చిపోయి మీరు లైలాకి అట్రాక్ట్ అయిపోతారు. కానీ విషయం ఏంటంటే లైలా రియల్ లైలా కాదండి, ఆయన విశ్వక్ సేన్. సో ఆలోచించుకోండి. అండ్ ఇట్స్ స్ట్రెస్ బస్టర్. ఒక 2 గంటలు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు సినిమాకి రండి. స్టోరీ ఏంటి, ఆ గొడవలు ఏంటి, బాయ్ కట్ చేశారు, గర్ల్ కట్ చేశారు అనుకునే వాళ్ళకి పక్కన పెట్టేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్. మీరు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ అంతా నవ్వుకుంటూ హ్యాపీగా బయటకు వస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఏనండి, కాకపోతే ఒక 2-3 సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. మేబీ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారు అనుకుంటే తీసుకురాకండి. ఇవాళ రేపు 12 ఏళ్ళు దాటిన పిల్లలందరికీ అయితే ప్రతిదీ అర్థం అవుతుంది. ఆ 2-3 సీన్స్ ఇట్స్ ఓకే అనుకుంటే హ్యాపీగా చూసేయచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. లైలా మూవీ అయితే చాలా బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ జోనర్. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోగా చేసిన వాళ్ళని చూసాం, కానీ నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే గట్స్ ఉండాలి. విశ్వసేన్ అన్న నువ్వు తోపు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే, అలాగే హీరో క్యారెక్టర్ వైజ్ గా ఒక లెవెల్ అయితే, హీరోయిన్ గా లైలా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక రేంజ్ లో తీసుకెళ్లారు సినిమా మాత్రం. అసలు ఎంత టెంప్టింగ్ ఉండంటే మనోడు ఆ హీరో లెవెల్ ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు లేడు భయ్య, సెక్సీగా ఉండు. నా మొగడు నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగర్. చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి అదేది కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. సుద్దిగారి రోల్ అది అసలు మామూలు రోల్ గా. ఆయన కూడా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది. ఆయన టైమింగ్ అసలు మామూలుగా టైమింగ్ సెన్స్ కానీ అదే చెప్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఈ సినిమాలో బైకట్ చేయాల్సిన అంత విషయం కూడా ఏం లేదు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఆ నెగిటివ్నెస్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి. ఎందుకంటే సినిమా బైకాట్ చేసేది చేయకపోవడం అనేది పక్కన పెడితే, సినిమా వల్ల ఆ బైకాట్ ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ప్రమోషన్స్ ఎక్కువైనాయి భయ్య. సినిమా అయితే బాగుంది. నేటి తీసేసి అంత మూవీ కాదు కానీ మంచి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వసేన్ అన్న కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఏంటన్నా అసలు ఆ డైరెక్షన్ లో ఇప్పుడు మామూలు హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు, కానీ లేడీ గెటప్ గా చేయడం అనేది చాలా విషయం. అది విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ కాబట్టి సెట్ అయిపోయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా హీరో గురించి మాట్లాడుకుంటాం, ప్రతి సినిమాలో హీరో 6 ప్యాక్ ఎప్పుడు చూపిస్తాడా, ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం. కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడు 6 ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది. అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక 10 సినిమాలు అయితే ఈజీ కొట్టుకొస్తుంది. ఈ సినిమాతో చాలా డిఫరెంట్ భయ్య, బాగుంది కాన్సెప్ట్. అలాగే సుంచిత్ గాడు అంటే యూట్యూబ్ లో మామూలు యూట్యూబర్ అయ్యింది అప్లగాడు. ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్ లాయర్ గా రివ్యూల్ అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా. ఏమీ లేవు మూవీలో. సో అలాంటి ఏమీ లేని దప్పుకి డోలికి మనం ఇచ్చి ఇక్కడికి వస్తే మాత్రం ఇట్స్ అటర్ వేస్ట్ మూవీ. అంటే సినిమాలో మీకు ఎందుకు ఏం నచ్చలేదు? చాలా మందికి లైలానే హైలైట్ అంటున్నారు, మీకు లైలా కూడా నచ్చలేదా? లైలా గారిని నచ్చడానికి ఇప్పుడు అమ్మాయిని చూడడానికి సినిమా రావాలంటే మనం చాలా మంది హీరోయిన్స్ ఉన్నారండి, బయట కూడా చూసుకోవచ్చండి. నేను వారం అంతా కష్టపడి నా 300 తెచ్చి ఇక్కడ ఎందుకంటే ఆయన లేడీ గెటప్ లో చూసుకోవాలి. ఆ లేడీ గెటప్ కి ఆయన ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాడా, ఏదైనా మెసేజ్ ఇస్తున్నాడా, లేకపోతే కొంచెం కొన్ని సీన్స్ లో చాలా ఆడ్ కనిపించింది. అండ్ ఆబ్వియస్లీ నేను ఇదైతే మెన్షన్ చేయాలి, దెర్ ఈస్ ఏ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్ట్ రేటెడ్ కామెడీ అండ్ వల్గారిటీ. మూవీలో వల్గారిటీ చిల్లరా అని మెన్షన్ చేస్తాను నేనైతే. ఆ చిల్లర తనం అనేది చాలా ఎక్కువ అయిపోయింది మూవీలో. ఎందుకంటే అడల్టరేటెడ్ కామెడీ అనేది డీజే టిల్లులో కూడా ఉంది, బట్ ఇట్ వాస్ హైలీ అప్రిషియేటెడ్. బట్ ఈ మూవీలో మాత్రం అంత సీనే లేదు.
సినిమా ఏ లేదు. అంటే చిన్న పిల్లలు కూడా చూడదగిన మూవీలో ఉందా లేదా లేదండి, చిన్నపిల్లలని అయితే అసలు చిన్నపిల్లల వరకు ఎందుకండి, మీ ఫ్యామిలీని తీసుకొచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బులు వేస్ట్ అయితే అనవసరంగా చేయకండి. అంటే అసలు క్రింజ్ అంతలా ఏమనిపించింది? ఇది క్రింజ్ కూడా కాదండి, క్రింజ్ ప్రో మ్యాక్స్ అంటున్నాను కదా, చిల్లర్ అండి, క్రింజ్ కూడా కాదు. ఎందుకంటే కొన్ని అదే చెప్తున్నానా, దెర్ ఇస్ ఏ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్టరేటెడ్ కామెడీ అండ్ వల్గారిటీ అండి. అంటే చాలా సీన్స్ అండి మెన్షన్ చేయకూడదు కానీ ఏంటి ఈ జాకెట్ చింపడం లైలా గెటప్ లో ఉన్నప్పుడు అవన్నీ చాలా వల్గర్ గా అనిపించింది నాకైతే. అండ్ సోను మోడల్ అయితే నిబ్బా నిబ్బీస్ అంటారు కదా, అలా అనిపించిందండి. సో అంతకు మించి ఏం లేదండి. సో హీరోయిన్ క్యారెక్టర్ కి ఏమైనా స్కోప్ ఉందా మరి లైలానే తప్పాల్సింది? లైక్ షీ వాస్ దేర్ త్రూ అవుట్ ద మూవీ, బట్ ఏంటంటే ఆవిడ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా తెలియదు కానీ యాక్టింగ్ అయితే అంత స్కోప్ పెద్ద యాక్ట్రెస్ అని అయితే అనిపించలేదండి. ఏ సినిమాలో లేదు, ఏ కంటెంట్ లో లేదు. ప్రతి ఒక్కడో మనకు తెలియకుండా ఇంట్లో ఒక్కడ ఉన్నప్పుడు ఎంత వల్గర్ కంటెంట్ చూడట్లా. వల్గారిటీకి అసలు ఛాన్సే లేదు ఈ రోజుల్లో. ఎంత పిల్లాడు కూడా నో వల్గారిటీ. ఓటీటీ వచ్చిన తర్వాత మనకు అన్ని ఈజీ అయిపోయాయి. అసలు వల్గర్ అన్న కంటెంట్ వాడకండి. కామెడీ కాకపోతే బోర్డర్ ద క్రాస్ అయ్యింది, అది చూడకపోవడం వాళ్ళ ఇష్టం, మన ఇష్టం ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఎవరిని చూడమని చెప్పను, చూడొద్దని చెప్పను. ప్రీవియస్ లో చాలా లేడీ గెటప్స్ ఉన్న మూవీస్ చూసాం కదా, అవితో కంపేర్ చేసాం లేదా అవితో కంపేర్ చేయొచ్చు? కంపేర్ చేయొద్దు, ఏది దేంతో కంపేర్ చేయొద్దు. ఎవరి స్టైల్ ఆఫ్ టేకింగ్ వాళ్ళది, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ వాళ్ళది. సో విశ్వక్ సేన్ గారు వన్ మ్యాన్ షో, ఇది సెకండ్ హాఫ్ లో వన్ ఉమెన్ షో. ఆయనే చేసుకున్నాడు తప్ప సినిమాలో ఏం లేదు. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కి హీరోయిన్ క్యారెక్టర్ నాకైతే స్కోప్ లేదు, ఓన్లీ ఫర్ గ్లామర్. హీరోయిన్ ఓన్లీ ఫర్ గ్లామర్ తప్ప ఏం లేదు. మ్యూజిక్ కూడా నాకు సాంగ్స్ ఆకట్టుకోలేదు. విశ్వక్ సేన్ లేడీ గెటప్, తన యాక్షన్ బాగుంది. ఎంటర్టైనింగ్ గానే ఉంది. డిజాస్టర్ అండ్ మరీ అంత తీసిపడేసినట్టు అయితే లేదు, చాలా బాగుంది. ఇంకొకటి మెగాస్టార్ లాంటి గెస్ట్ చీఫ్ గెస్ట్ గా తెచ్చుకొని ఇలాంటి మూవీ డెలివరీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? మెగాస్టారే చెప్పారు కదండి కాసక. వాళ్ళే చెప్పారు, వాళ్ళే అప్రిషియేట్ చేశారు. సో అవేం లేదు, అట్లా ఏం లేదు. మూవీస్ ఆర్ మూవీస్, మూవీస్ ఆర్ మూవీస్ అంతే. అంటే లైలా గెటప్ లో, ఈ లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ సెట్ అయ్యాడా? యా, మీకు లైలా నచ్చిన విశ్వక్ సేన్ నచ్చారు? లైలానే అందంగా ఉందా? చాలా అంటే మేకప్ గానీ, తన డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ అన్ని చాలా బాగా అంటే సెట్ అయ్యాయి. బాగా ప్రాక్టీస్ చేసాడు బాగా. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ కన్నా డ్రైవ్ చాలా బాగుంది. డ్రైవ్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్, బాగుంది, పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్ గా నడిచింది. లేడీ గెటప్ హీరోయిన్ కంటే లైలానే బాగుంది, చూడొచ్చు. నాకు లైలానే నచ్చింది. స్టోరీ అంటే ఒక మదర్ సెంటిమెంట్ స్టోరీ, అంటే ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్ళిండు. మన డీజే టిల్లు టైప్ లో ఎలా ఉంటుందో అట్లా తీసుకెళ్ళిండు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సెంటిమెంట్, ఓవరాల్ సుమిత్ కామెడీ కూడా చాలా బాగుంది. ఫన్ వేలా తీసుకెళ్ళిరు, ఇంకా బెటర్ గా తీస్తే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ గా ఎంటర్టైన్, ఎక్స్పెక్టేషన్ పెట్టి కాకుండా ఎంజాయ్ చేద్దాం కామెడీ అన్నట్టు నచ్చుతుంది. చూడొచ్చు ఫ్యామిలీ కామెడీ. మెయిన్ది లేడీస్ కూడా కనెక్ట్ అవుతుంది ఇది, ఆ మేకప్ గురించి కానీ. ఓకే, బాగా తీశాడు. 3 ఇస్తాను భయ్య.